నగర జీవనం అంటే వేగం, కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఊపిరి తీసుకోలేని స్థాయిలో దుమ్ము, ధూళి, వెరసి ప్రశాంతతను వెతుక్కుందామన్నా దొరకని పరిస్థితి. కానీ ఖమ్మం నగరంలో ఉన్న శ్రీరామ్ హిల్స్ కాలనీ వీటన్నింటికీ అతీతంగా ప్రశాంతతకు, పరిశుభ్రతకు నిలయంగా నిలుస్తోంది. 8 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ మోడల్ కాలనీలో అన్ని ఆవాసాలు ప్రకృతిలోనూ, రంగులోనూ ఒకే రకంగా ఉండడంలో ఓ ప్రత్యేకత ఉంది. దీనికి తోడు అక్కడ నివసించే వాళ్లంతా ఓ సొసైటీని ఏర్పాటు చేసుకుని పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రతి ఇంట్లో మొక్కలు పెంచడాన్ని తప్పనిసరిగా మార్చుకున్నారు. అలాగే ప్రతి ఇంటి ముందు, వీధుల్లో, పార్కుల్లో, ఖాళీ స్థలాల్లో మొక్కలను విరివిగా నాటారు. అలా నాటడంతో ఊరుకోలేదు, వాటిని సంరక్షించారు. ఇప్పుడు అక్కడికి వెళ్లి చూస్తే ఏపుగా పెరిగిన చెట్లతో ఆ కాలనీ నందనవనాన్ని తలపిస్తోంది. పైగా కదంబం రకం మొక్కలను ప్రత్యేకంగా ఎంపిక చేసుకుని పెంచడంతో అవన్నీ ఒకే సైజులో కనిపిస్తాయి. చూపులు తిప్పుకోలేనంతటి యూనిఫామిటీ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైనా మొక్కలు వాడిపోయినట్లు గుర్తిస్తే వాటి స్థానే మరో దాన్ని నాటుతూ ఉంటారు. ఇంకా ఖాళీ ప్రదేశాలను ఎప్పటికప్పుడు గుర్తించి అక్కడ మొక్కలను నాటుతూ ఉంటారు. ఇలా 41 ఎకరాల ఈ కాలనీలో సుమారు 15,000 మొక్కలు చెట్లుగా ఎదిగాయంటే పచ్చదనం పట్ల ఈ కాలనీ వాసులకు ఎంతటి మమకారముందో అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకంలో మరో 5,000 మొక్కలను నాటారంటే వీరి దక్షతను అంచనా వేయొచ్చు. ఈ కాలనీకి మరో ప్రత్యేకత ఉంది. వాన నీటిని ఒడిసిపట్టి భూగర్భంలోకి పంపే ప్రక్రియ ఇక్కడ సాగుతోంది. దీనికోసం వ్యక్తిగతంగా నిర్మించుకున్న ఇంకుడు గుంతలకు తోడు రోడ్లపై ఖాళీ స్థలాల్లో కురిసిన వాన నీళ్లు వృధాగా పోకుండా ఉండేందుకు అక్కడక్కడ భారీ సైజులో ఇంకుడు గుంతలను తవ్వారు. ఏటవాలుగా ఉండే భౌగోళిక స్థితి వల్ల ఇక్కడ కాలనీలో ఎక్కడ పడ్డ వర్షం నీరైనా అలా తీసిన ఇంకుడు గుంతలోకి చేరేలా ఏర్పాటు చేశారు. దీంతో వేసవిలో నీటి ఎద్దడి వల్ల చెట్లు ఎండిపోకుండా భూగర్భం జలం ఆదుకునేలా ఏర్పాటు చేశారు. ఇక్కడి వృధా నీటిని కూడా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా రీసైక్లింగ్ చేసి వాటిని మొక్కల పెంపకానికి మళ్లిస్తున్నారు. ఇలా బహుళ విధాలుగా చేపట్టిన చర్యల ద్వారా మొక్కలు చెట్లుగా పెరిగాయి. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో నివసించే వాళ్లు సైతం ఇక్కడికి వచ్చి ఈ పచ్చదనాన్ని మెచ్చుకుంటున్నారు. ఇక్కడ చెట్ల నుంచి చిన్నపాటి ఆకును సైతం తుంచడానికి ఈ కాలనీ వాసులు ఇష్టపడరంటే వీరికి మొక్కల పట్ల, ప్రకృతి పట్ల ఉన్న ఆరాధనను అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక హరితహారం కార్యక్రమం కూడా అంకిత భావంతో పూర్తి చేస్తే ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం తెలంగాణ రాష్ట్రం సొంతమవుతుంది.